సో, ఫ్రెండ్స్ అనేవాళ్ళు రకరకాలు ఉంటారు. మనకు అది తెలిసిందే. కొంతమంది ఏందంటే మనతో పాటు ఉండి సరే చిన్న చిన్న సరదాలైతే ఉంటాయి. వాళ్ళేందంటే ఆ సరదాలు మనతో పాటు ఉన్నప్పుడు అంటే మనకు చెప్తారు ఇట్లా ఎంజాయ్ చేద్దామని, వాళ్ళు అట్లా అయిపోతుంటారు. కొంతమంది ఏందంటే మనల్ని ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ అంటే మన మీద ఎక్కువ చూపిస్తారనమాట. పీర్ ప్రెషర్ అంటే ఇక మనకు ఫ్రెండ్స్ కానీ అది చేయాలి ఇది చేయాలని ఫోర్స్ చేస్తుంటారు. సో అట్లాంటి ఫ్రెండ్స్ ఏంటంటే మనము అవాయిడ్ చేయొచ్చు అనమాట మెల్లమెల్లగా. ఏమవుతుందంటే సరే ఫస్ట్లో ఒక కరెక్ట్ అనిపించినా కూడా కొన్ని పనులు అవి చాలా ఇబ్బందిగా అయిపోతాయి తర్వాత. సో అట్లాంటప్పుడు మనం ఏంటంటే సరే ఫ్రెండ్సే కదా అని చెప్పేసి వాళ్ళతో పాటు ఆ పనులు చేయడము అట్లాంటివన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే దానికి ఒక అంతు లేకుండా పోతుంటుంది. అట్లాంటప్పుడు మనము ఆ ఫ్రెండ్స్ ఏదైతే రాంగ్ ట్రాక్లో పోతుందో తెలిసినప్పుడు ఆటోమేటిక్గా మనము అట్లాంటి ఫ్రెండ్స్ని కొంచెం అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు నిజంగా మన ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, మనం ఇది వద్దు ఇప్పటి ఇట్లాంటి వద్దు, ఏదైనా ఇట్లాంటి చేయడం వద్దు అని చెప్పినప్పుడు వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళు కూడా మనతో పాటు వచ్చేస్తారు. కొంతమంది ఏంటంటే ఇక వాళ్ళ స్టైల్లో వాళ్ళు ఉంటారు, వాళ్ళని ఎవరు మార్చలేరు, ఇక వాళ్ళ లైఫ్ అంతే అని అనుకోవచ్చు. సరే వాళ్ళు ఎప్పుడు మారుతారనేది మనం గ్యారంటీ ఇవ్వలేము. బట్ ఈలోపు మనము బ్యాడ్ అయిపోతుంటాం కదా. అట్లా కాకుండా ఎవరైతే రాంగ్ గైడెన్స్ ఇచ్చే ఫ్రెండ్స్ మనం మెల్లమెల్ల కొంచెం అవాయిడ్ చేసేయాలి. అందులో పెద్ద తప్పేం లేదు. ఫ్రెండ్స్ అనేవాళ్ళు కొత్త వాళ్ళు లైఫ్ మనము ఉన్నంత కాలము ఫ్రెండ్స్ అనేవాళ్ళు వస్తూనే ఉంటారు. ఏ ఫ్రెండ్ కూడా పర్మనెంట్ కాడు. స్కూల్లో ఉన్నోడు కాలేజీలో గలవాడు, కాలేజీలో ఉన్నోడు తర్వాత జాబ్ దగ్గర గలవాడు, లేకుంటే ఇంకా ఇంటి పక్కోడు అవతలడు, రకరకాల వాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్ అనేవాళ్ళు. స్కూల్ ఫ్రెండ్సే అదని లేకపోతే ఫైనల్ అని అట్లేం లేదు. అది సరే అంటే లక్ బై ఛాన్స్ మంచోడు ఉంటేనేమో అది అట్లా కంటిన్యూ అవుతుంది. కానీ దాదాపుగా అయితే వస్తుంటారు పోతుంటారు, అది అలా ఒక సైకిల్లో. కాబట్టి ఫ్రెండ్స్ ఎవరైనా మనకు ఇబ్బంది కలిగిస్తున్నారు వాళ్ళు కొంత అన్నప్పుడు 1-2 సార్లు సరే ఎక్స్క్యూజ్ చేయాలి. మరీ ఒక్కసారికి ఎట్లా చెప్పేస్తాం చెప్పండి ఒకరి బిహేవియర్. కానీ లాంగ్ స్టాండింగ్లో కూడా అదే బిహేవియర్ ఉంటుందంటే మాత్రము మనము వీ హ్యావ్ టు గెట్ రిడ్ ఆఫ్ దెమ్, అంటే అవాయిడ్ చేసేయాల్సిందే, ఇంకా వేరే ఆప్షన్ లేకుండా. యా, సో థింక్. థ్యాంక్ యూ.